ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా. వీళ్ళందరికి వచ్చినట్టు కాదు ఇండ్లు. ఇది ఓన్లీ మనం తీసుకున్న డాటా. నీది నాకు ఇంకొకసారి ఆధార్ కార్డు ఎవరు వ్యక్తులు లిస్ట్ మీకు లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఊర్లు ఉన్నా లేనంటే లేకుండా లేనంటే వెళ్ళలేదు. నా పేరు అయితే లేనే లేదు, దిక్కులేని దాన్ని నేనైతే జరిగిందా? యాజ్ పర్ సర్వే ప్రకారం మనకి డాటా వచ్చింది. ఎవరికైనా మిస్ అయింది నేను మిస్ అయింది, ఎన్నో వందల పేర్లలో ఒక పేరు మిస్ అయింది. అది అప్లికేషన్ ఇవ్వండి తీసుకుని. ఇది మొదలు, ఇది ఎండ్ కాదు, ఈ రోజుతో ఎండ్ కాదు. ఇది ప్రక్రియ ఈ రోజు స్టార్ట్ అయింది. మీరు ఎవరైనా ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి, పైసలు ఓడిస్తాం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, మేము పని చేసుకుంటే గువ్వ తింటాను. ఇప్పుడు అంటే మీరు ఒక్కరిని ఇప్పుడు ఆయన ఒక్క ప్రశ్నిస్తే అతను కూడా అడుగుతారు. లేదు మేడం. మేడం నేను అందరినీ తీసుకొని హైయర్ అథారిటీకి ఇచ్చే బాధ్యత నాది. నేను లిస్ట్ రాస్తున్నా, అప్లికేషన్స్ తీసుకొని సబ్మిట్ చేస్తాను. మేము కలెక్ట్ చేసినాము, గవర్నమెంట్ కి సబ్మిట్ చేసినాము. గవర్నమెంట్ ఎవరు శాంక్షన్ చేస్తే వాళ్ళందరికీ వస్తాయి. ఏమంటారంటే ఇప్పుడు అందరూ సర్వే చేసినారు, అందరూ లిస్ట్ ఇచ్చారు కదా. లేని వారి లిస్టు రాలేదు, ఉన్న వారి లిస్ట్ వచ్చింది. ఓకే, ఫోన్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడైతే ఎలిజిబులా? వాళ్ళకైతే వస్తాయా? వాళ్ళకైతే వస్తాయా చెప్పండి. ఎలిజిబుల్ అయితే ఓకే ఓకే. ఎలిజిబుల్ పక్కగట్టు. ఇప్పుడు వచ్చిన లిస్టు లో అవి శాంక్షన్ అయ్యి వచ్చినాయా లేదా మీరు చదవడానికి వచ్చిండ్రా? లిస్ట్ లిస్ట్ అవుట్ చేసినవి చదవడానికి వచ్చినాము. మేము చదివి వినిపించినాము. ఇవి మేము గవర్నమెంట్ కు పంపించినాము. గవర్నమెంట్ ఫైనలైజ్ చేస్తారు. మీరు సర్వే చేసి ఈ లిస్ట్ పంపించిన లెక్క ఫైల్ చేస్తారు. నాకు ఇల్లు లేదు, అన్న పేరుకి ఇల్లు ఉంది, వాళ్ళకి ఫైల్ చేస్తే మరి నేనేం చేయాలి? నేను ఎవరిని అడగాలి? కాదన్నా, ఇప్పుడు అందరం కలిసి ఎవరెవరికి ఊళ్ళో ఎవరెవరికి ఇల్లు లేదో అందరం కలిసి చేసి నిర్ణయించి చేసుకుంటే అయిపోతుంది. ఏదో ఎవరైనా అందరూ